వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. శివబాలకృష్ణ సస్పెన్షన్ ను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రవీణ్, ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆదాయానికి మించిన ఆస్తుల్లో కూడా శివబాలకృష్ణ ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నారు. శివబాలకృష్ణకు సంబంధించినందుకు మాత్రం గతంలో ఏదైతే అంటే వృత్తిలో ఉన్న సమయంలో మాత్రం చాలా వరకు కూడా ఏసీబీ దాడుల్లో బయటపడ్డ విషయాల్లో మాత్రం 50 ప్రాపర్టీస్ లో మాత్రం కీలక ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బయటపడింది. ఇదే విషయంలో మాత్రం ఆ సమయంలో అంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్న సమయంలో మాత్రం హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్న ఆ సమయంలో ఏసీబీకి సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ఏసీబీ సంతకాలు పెట్టారు, సంతకాలు పెట్టిన దానిలో మాత్రం ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినంత వరకు మాత్రం కీలక పత్రాలలో మాత్రం ఎవరెవరికి తను పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరే విధంగా కూడా పనిచేశారనే దానిపైన కూడా ఇప్పటివరకే ఏసీబీ అధికారులు మాత్రం దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఇప్పటివరకే బహిరంగ మార్కెట్ లో మాత్రం చెప్తున్న ప్రకారం మాత్రం 100 కోట్ల వరకు కూడా తన ఆస్తులు ఉంటాయని చెప్పుకుని ఇప్పటివరకే తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం శివబాలకృష్ణ ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వం మాత్రం సస్పెండ్ చేస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి శివబాలకృష్ణ ఏదైతే విధుల్లో ఉన్నారో ఉన్న సమయంలో మాత్రం ఎవరెవరికి సంతకాలు చేశారో ఆ ల్యాండ్ కు సంబంధించినందుకు పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వం మధ్య దృష్టి సాధించబోతుందని చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం సస్పెండ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏసీబీ విచారణలో మాత్రం ఇంకా ఎలాంటి విషయాలు బయటపడబోతున్నాయి, ఎవరికైనా బినామీ ఉన్నారా శివబాలకృష్ణ అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే కావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.